హలో అందరికీ. ఇవాళ నేను మా ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు మీ ముందుకు ఒక రెసిపీనైతే తీసుకొచ్చేసానండి. అదేనండి చికెన్ బిర్యానీ. ఈసారి మా ఫ్యామిలీ వీకెండ్ అయితే ఇలా సరదాగా వంటలతోనే కానిచ్చామండి. సో, చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఏంటో చూద్దామా? ముందుగా ఇంగ్రీడియెంట్స్ చూడండి. నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్. ఇది మనం మ్యారినేట్ చేసుకోవాలి. దాంట్లో కావాల్సిన కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా. ఇప్పుడు ఆనియన్స్‌ని ఇలా పొడవుగా స్లైసెస్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే విధంగా టొమాటోస్‌ని కూడా స్లైసెస్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు దాంట్లో పిండడానికి లెమన్‌ని కట్ చేసుకొని పెట్టుకుందాం. దానికి కావాల్సిన పెరుగు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. చికెన్‌లో ఒక కప్ పెరుగు వేసాము. ఇక్కడ మా హస్బెండ్ మ్యారినేషన్ చేస్తున్నారు. దాంట్లోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే కారం, తగినంత ఉప్పు, బిర్యానీ మసాలా వేసి మిక్స్ చేసుకుందాం. ఒక లెమన్‌ని కూడా స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసేద్దాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏసుకున్నానండి. సో, ఇదంతా మ్యారినేషన్ చేసుకునే టైంలో నేను పైనుంచి టొమాటోస్ కూడా వేశాను. చిల్లీస్ కూడా వేశాను. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి మ్యారినేట్ చేసుకొని. సో దట్ ఈజీగా టెండర్‌గా ఉడికిద్ది చికెన్. చూసారా? ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి దాని మీద కడాయి పెట్టి, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతటిని అందులో వేసి, వాటర్ కొంచెం వేసుకొని ఒక 50% కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మనం బిర్యానీ రైస్‌కి కూడా ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీ రైస్ ఇక్కడ నేను ఒక గంట నానబెట్టానండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో బిర్యానీ రైస్ ఏసుకొని, ఒక లెమన్‌ని స్క్వీజ్ చేశాను. అలాగే ఏ గ్లాస్‌తో అయితే నేను బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్‌లో 2 గ్లాసుల వాటర్ పోసానండి. ఒక 70% కుక్ అవ్వడానికి. ఆ తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ వేశాను. పుదీనా కూడా వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అదే విధంగా స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిని స్టవ్ మీద పెట్టేసి 70% రైస్ కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్‌లో జీడిపప్పు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందామండి. ఇది బిర్యానీ పైన టాపింగ్స్ కోసం నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్ చేసిన రైస్‌ని నేను వేరే కడాయిలోకి తీసుకొని, అదే కడాయిలో నెయ్యి అప్లై చేసుకున్నానండి చుట్టూ. ఇప్పుడు మనం 50% కుక్ చేసుకున్న ఈ చికెన్‌ని అలా లేయర్‌గా వేసుకోవాలండి. అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందాం. అలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ రైస్ వేద్దామండి. ఇలా చూపించిన విధంగా లేయర్ వైస్ రైస్ ఏసుకొని, మళ్ళీ దాని పైన చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత, పుదీనా ఆకులు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు వేసుకోవాలి. మళ్ళీ దాని పైన చికెన్ పీసెస్ వేసి, ఇంకో లేయర్ రైస్‌ని వేసుకోవాలి. చూసారా? చూపించిన విధంగా మళ్ళీ ఈ విధంగా రైస్‌నైతే ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అలా నాకు ఇంకొక లేయర్ కూడా వచ్చింది. సో, దీన్ని ఒక 5 మినిట్స్ నేను స్టవ్ ఆన్ చేసి దమ్ చేశాను. లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. దమ్ చేసిన తర్వాత బిర్యానీ మనకి ఈ విధంగా వచ్చిందండి. సో, ఇక రెడీ టు సర్వ్. ఇక్కడ మా బావగారు ఇవాళ మా రివ్యూవర్. టేస్ట్ చూసి ఎలా ఉందో ఆయన చెప్తారు. విందాం. బావగారు బావుందా? నైస్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మంజరి వ్లాగ్స్.